కారు సెంటర్లో ఆగిపోయిందిరా. మార్నింగ్కి రెడీ అవుతుందట. రేయ్, కార్ సర్వీసింగ్ కూడా కరెక్ట్గా చేయించవా? డీజిల్ ట్యూబ్ ఎవరో కావాలని కట్ చేసినట్టుందని మెకానిక్ అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? రేయ్ తెలీదురా, భయంగా ఉందిరా. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? ఈ టైంలో ఇక్కడ టాక్సీలు కూడా దొరికేటట్లేవు. టాక్సీయా? టాక్సీలో వెళ్తే ఎంత ప్రాబ్లమో తెలియదా నీకు? టాక్సీలో వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందిరా. రే నేను మళ్ళీ కాల్ చేస్తాను. రేయ్ సార్, కార్కి వద్దు. సరే. రే కుమారో, ఎలా ఉన్నావురా? ఏంద్రా అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత ఇస్తాను చేయకూడదు. రేటెంతో నీకు తెలుసు కదా. రే నైట్ లేట్ అయిందిరా, నువ్వు ఎక్కువ అడిగితే నేను ఇచ్చేది లేదు. ఎప్పుడు ఇచ్చే రేటే ఇస్తాను. వికారాబాదే కదా? రామ్మా, రా 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 రా, ఎక్కువ జాగ్రత్త జాగ్రత్త. కూర్చో. 5 నిమిషాల్లో బయలుదేరిపోద్ది. తమ్ముడు వికారాబాద్ కదా? వెళ్తుందన్నా, ఎక్కండి. రండి 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 రండి. వికారాబాదే కదా వెళ్తుంది. ఏంటనా ఇలాంటి కలర్ఫుల్ టికెట్స్ ఉంటే కిజరా అన్నా, వయసుకు తగిన మాట మాట్లాడండి అన్నా. ఏంటనా కోతినే ఊరికి వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకెంతసేపు రా? అన్నా 2 టికెట్లు ఎక్కితే బయలుదేరిపోవచ్చానా? టైం అయిపోతుందిరా. సర్లే అన్నా. సర్లే, నువ్వు వెళ్ళు. రేపు కలుద్దాం. రే వినోద్, తొందరగా ఎక్కువ. ఒక నిమిషం. వికారాబాదే కదా? వికారాబాద్ అన్నా, ఎక్కండి ఎక్కండి. నాకు వాంతులు అవుతాయి, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో. వికారాబాద్ బస్ స్టాప్ వరకే వెళ్తుంది, సిటీ లోపలికి వెళ్ళదు. సిటీలో పోతే బండి ఏమైనా అరిగిపోతుందా? సర్లే, పోనీ పోనీ. ఏంటి వినోద్, ఇవాళ చాలా స్టైల్ గా బండి నడుపుతున్నావు? ఏదైనా స్పెషలా? అన్నా కొంచెం నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చో అన్న. చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఓవర్ లోడింగ్ కేసు మీద పోలీసులకు దొరికిపోయావుగా, నేను వచ్చి విడిపించాను, మర్చిపోయావా? నేనే నేనే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే. లేదండి. నన్ను ఎక్కడ చూసినట్టు లేదా నీకు? పోరా. ఓహో, ఓన్లీ లేడీస్ నే చూసినట్టు ఉంటుందా నీకు? మగాళ్ళని చూడవా? సైలెంట్ కూర్చోండి. నిన్ను నువ్వు తెలుసుకొని తెలివితోటి బతకడమే జీవితం అంటేరా. జాలి దయ అన్నదే నువ్వు చేసే పనిని బట్టి ఉంటుందిరా. నిన్ను నువ్వే గెలుచుకునే సమయం, నీతో నువ్వే చెయ్యాలిరా సమరం.
ఆ పాపు ఆపు, ఇక్కడ టీ కొట్టు ఉందే, వేడి వేడిగా స్పెషల్ టీ తాగుదాం. ఆ పాపు ఆపు, కాస్త త్వరగా వచ్చేనా. అంత కంగారేంటయ్యా? రెండు స్పెషల్ టీ ఇవ్వయ్యా. ఓకే అలాగే. ఏటికన్నా తప్పని మీ బామ్మర్ది ఇంకా దొరికాడా లేదా? హైవే మీద పోలీసులు ఈ షాప్ ని ఇంకా తీలేదా? దొరకలేదు. ఎలా దొరుకుతాడు? మందు కొట్టి నడు రోడ్డు మీద దున్నపోతలా పడుకుంటే బాగా దొరుకుతాడు. అన్నా ఇదిగో టీ అన్నా. స్పెషలే కదా. అవునన్నా. ఇవ్వన్నా. ఏ, ఏమా టీ తాగమ్మా. లేదండి నాకు వద్దండి. బాగుంటది స్పెషల్ టీ. వద్దండి. అందరూ తాగుతున్నారు, మీరు తాగండి, వేడిగా ఉంటుంది, చూసుకోండి. చూసావుగా, దిగేలోపు ఆ పిల్లని లైన్లో అన్న పెట్టాను. లేనిపోని ప్రాబ్లం చేయకన్నా. రేయ్, కన్నా టీ? ఆహా. రేయ్, నువ్వు బాగా కాళ్ళు సాపుకోవడానికే ముందు సీట్లోకి వచ్చి కూర్చో, వెనక సీట్లో నేను అడ్జస్ట్ అవుతాలే. ఆ. వెనకాల కూర్చొని అమ్మాయికి సైడ్ కొడదామని చూస్తున్నా ఏంది? రేయ్, ఏదో మందు కొట్టావు, డీసెంట్ గా ఉంటావు, నీకే ప్రాబ్లం అవుతుందని చెప్తుంటే నీ మంచి కోసమే చెప్తున్నాను కదా, మూసుకొని ముందు సీట్లు కూర్చో. చెప్పాడండి నటసింహ బాలయ్య. ఎక్కినప్పటి నుంచి ఏదో మొహం వేసుకుని ఆ పాపని చూస్తూ సొల్లు గార్చుకుంటూ కూర్చున్నావు. నువ్వు ఆ డీసెన్సీ గురించి చెప్పేది? రేయ్, వస్తా. నీ మంచి కోసమే చెప్తున్నాను, మర్యాద లేకుండా మాట్లాడతావేంట్రా, పోరా. ఏం చేస్తున్నావు? ఏంట్రా ఏంట్రా నీ నాటకాలు? పోనీ, మంచిగా చెప్పు. ఏంటన్నా వాడతాడు? టీ తాగడానికి వచ్చినోళ్ళు టీ తాగి వెళ్ళిపోవాలి. గొడవలొద్దు. నాకు అదే తెలుసు, మీరు వెళ్ళండి. చూసుకొని పోరా. రేయ్, ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. ముఖం పగిలిపోతాయి. ఏం లేదన్నా, ఏదో చిన్న గొడవ, మీరు వెళ్ళండి అన్న, మేము చూసుకుంటాం. కుర్రోడు ఏదో తెలియక. పంచి చూస్తున్నాడు, ప్రతి దానికి నన్నే అంటున్నావు ఏంటి? తాగినోడు అంటే అంత అలసుగా కనబడుతున్నాడా? ప్రతోడు వచ్చి ఏదో చెప్తున్నాడు. ఇగో నా సంగతి తెలియదు. ఒక్క అమ్మాయి, ఐదుగురు అబ్బాయిలు. ఏంట్రా అంత నిశ్శబ్దంగా మాట్లాడతారు? ఈ రోజు ఫాస్ట్గా పోనీ అన్న, ఫాస్ట్గా పోనీ. సార్, మీరు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. వాళ్ళు అసలే రౌడీలు, ఏదోటి చేసేవారు. మీరేం చేస్తుంటారు సార్? మెకెన్సీ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. ఏ బ్రాంచ్? చిలకలు కూడా బ్రాంచ్. కలెక్షన్ టీమే కదా. సార్ మీరు అందరూ సెలక్షన్ టీమా ఏంటి? రేయ్, నోరు మీరా, ఆగిపోతే అదవా అంతా నీవాలేరా. సార్ మాత్రం కరెక్ట్ టైంలో వచ్చి నేను కాపాడకపోయి ఉంటే నీ మూతి మొహం పచ్చడి పచ్చడి అయిపోయి ఉండేది. అంత లేదయ్యా, నాకు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయింది, లేదంటే నేను ఒక్కడనే వాళ్ళ సంగతి చూసేవాడిని తెలుసా. ఆ, బండి వెనక్కి తిప్పనే, ఈయనకు అన్ని రేయ్, తెలుసు. నాకు అన్నీ తెలుసు, నువ్వు మూసుకొని పోరా. ఏంట్రా నీ నాటకాలు? పోనీ కదా మంచిగా చెప్తుంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంట్రా? పోరా. అయ్యో, అక్కడ తప్పించుకుని ఇక్కడ ఇరుక్కుపోయినట్టున్నాను. ఇప్పుడు చూపించండి ప్రతాపం. సార్ ప్లీజ్ సార్. నువ్వా? సార్ ఇది ఎక్స్ట్రా లోడ్ కేసు సార్. ఆర్సీ బుక్, లైసెన్స్ అన్ని తీసుకురామను. అలాగే సార్. ముందు బండి కాగితాలది. సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి ఒక్క నిమిషం? ఓవర్ లోడ్ వద్దు, రూల్స్ పాటించమని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా ఏంటి? సార్, ఆ? ఈ ఒక్కసారికి ఏదో వదిలేడు సార్, ఇక నుంచి అవును సార్. ఇలా చేయడు సార్. ఒక్కసారని ఇప్పటికి ఎన్నిసార్లు అయిందయ్యా? సార్ సార్ ఏంటి వదిలేండి గొడవ? సార్, ప్లీజ్ సార్. అడిగిన ప్రతిసారి ఇలాగే అంటున్నాడు సార్. సార్ సార్ ఏమైంది? అబ్బో. ఎవరమ్మ నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికెళ్తున్నాను సార్. వీళ్ళంతా తెలిసిన వాళ్ళే? తెలీదు సార్. ఎవరూ తెలీదా? తెలీదు. నీ పేరేంటమ్మా? రమ్య సార్. ఏమా చదువుకున్నావు కదా,
ఎవరు ఏంటో తెలియని వాళ్ళతో వెళ్తున్నావేంటి? ఏదైనా జరిగితే ఏయ్ అందరికి ఎందుకు దించండి? పక్కకి వెళ్ళరా? స్టేషన్ తీసుకురా. ఏయ్, దిగండి అందరు దిగండి. బస్సు ఆపండి. స్టాప్ స్టాప్ ఆపండి ఆపండి. వీళ్ళందరినీ బస్సులో ఎక్కించుకో. అలాగే సార్. ఏయ్, అందరూ బండి దిగండి దిగండి. వినపట్లేదా నీకు? దిగవయ్యా, కిందకి దిగ. ఫాస్ట్గా దిగవయ్యా. ఎన్నిసార్లు చెప్పిన వీడికి అర్థం కాదు, ఎప్పుడు ఎలాగే చేస్తుంటాడు. వ్యాన్ స్టేషన్ పోని చెప్పేది నీకే. ఎక్కండి ఏయ్, ఎక్కండి. ఇదిగో ఇది కూడా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ? బండి స్టేషన్ ఇప్పుడు ఇదే మాట సార్. ఒకసారి వార్నింగ్ ఇస్తే నీకు అర్థం కదా? ఇదిగో ఆ ఫైట్ పెట్టు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరి బాధ్యత? ఇక అప్పుడు మేము కనబడతాం. ఎలా? ఏయ్, చెప్తే అర్థం కదా? ఆర్సీ బుక్ లైసెన్స్ అన్ని తీసుకురా. మనం బండి స్టేషన్ తీసుకురా. సార్ వస్తున్నారా? ఏయ్, సార్ కాదు, రెండు సార్లు కాదు. ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి? కూర్చో అన్న కూర్చో. ఆర్సీ బుక్ అవన్నీ తీసుకురా. సరే సార్. బండి ఎక్కిన వాళ్ళు అందరూ టికెట్లు తీసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళాలి? కుదరదా? చిల్లర ఇవ్వండి సార్. వదిలే ప్రసక్తి లేదు. పోరా. టికెట్ టికెట్ బాబు, టికెట్ తీసుకో బాబు. బాబు ఎక్కడికి వెళ్ళాలి? వికారాబాద్ ఒకటే. వికారాబాద్లో ఎక్కడ మీది? ఎంజీ రోడ్. అవునా? దాని పక్కనే ఎక్కడికండి? వికారాబాద్. అయ్యో, కండక్టర్ గారు బస్ ఆపనండి, దిగాలి. ఓ డ్రైవర్ అన్నా ఆపనా, దిగాలి. ఇక్కడ ఆపు ఇక్కడ ఆపు. ఆ పైన లగేజ్ ఇవ్వయ్యా. ముందు నువ్వు దిగవయ్యా, కింద దిగో. వెళ్ళొస్తానా? వస్తాను సార్. నువ్వు తీసుకురా. ఇచ్చేయి. ఇదిగో ఏందయ్యా ఇసిరేస్తావు? ఏం చేయాలి? రైట్ రైట్.